నిజాంపేట మండల పరిధిలోని బచ్చిరాజుపల్లి గ్రామంలో బుధవారం తునికి కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో స్వయం సహాయక గ్రూప్ మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తమ ఇంటి ఖాళీగా ఉన్న స్థలంలో ప్రతినిత్యం అవసరపడే కూరగాయలను పండించుకున్నట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే భూమి సారవంతమవుతుందన్నారు. సొంతంగా ఇంటి వద్ద వ్యవసాయం చేసుకున్నట్లయితే చీడపీడల నుంచి విముక్తి కలుగుతుందని, భూమి సారవంతంగా ఉంచుకోవచ్చన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజ శ్రీనివాస్, కార్యదర్శి రాము, సిసి అమృత, ఏఈఓలు శ్రీలత, రమ్య, మౌనిక, గ్రామ మహిళలు పాల్గొన్నారు. బచ్చిరాజుపల్లి గ్రామంలో నిజాంపేట మండల్ మన వ్యవసాయ శాఖ మెదక్ జిల్లా ఆత్మ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెరటి తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రస్తుత కాలంలో చాలామంది ఇక్కడ రైతులు వ్యవసాయం చేస్తున్నా కూడా ప్రతి రైతు కూడా కూరగాయలు బయట నుంచి కొనుక్కొస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే, కలుషితమైపోయిన కూరగాయలు తిని ఆరోగ్యాన్ని పాడైపోతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా తన ఇంటికి తన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు కూడా సేంద్రియ పద్ధతిలో పండించి తను మంచి పురుగు మందుల అవశేషాలు లేని కూరగాయలు తినాలని చెప్పేసి దాని మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో పెరటి తోటలు కూరగాయలు పెంచుకోవాలన్నా కూడా వాటి పురుగు తెగుల యాజమాన్యం ఏ విధంగా చేయాలి, పోషకాల యాజమాన్యం ఏ విధంగా చేయాలి, తెగుల యాజమాన్యం ఏ విధంగా చేయాలి, సేంద్రియ పద్ధతులు అనేది కూడా రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా భూమి ఆరోగ్యంగా ఉంటేనే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, రోగాల చీడపీడల బిడతను తట్టుకుంటాయి. సో భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన దేశీయ ఆవు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి, అదేవిధంగా దేశీయ యొక్క పేడ మూత్రం నుంచి జీవాంతం కానీ ఘనజీవాంతం కానీ, అదేవిధంగా చెట్ల ఆకుల కషాయం నుంచి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది రైతులకు విపులంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా చేసి ఈ గ్రామంలో 100% ప్రతి రైతు తన కుటుంబం కోసం పెరటి తోటలు పెంచే విధంగా మేము సహకరిస్తున్నాం. అదేవిధంగా మన జిల్లా వ్యవసాయ శాఖ, మన నిజాంపేట వ్యవసాయ శాఖ కానీ, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు కూడా మంచి సపోర్ట్ ఉన్నారు. సో మా కృషి విజ్ఞాన కేంద్రం నుండి మేము కూడా రైతులందరూ కూడా తోడ్పాటు అందించడానికి రెడీగా ఉన్నాం.